ఆర్ఏ నాగరాజు అనే వ్యక్తి చనిపోయి ఉన్నాడని చెప్పి మార్నింగ్ 8 ఆ టైంలో మాకు ఇన్ఫర్మేషన్ అవ్వడం జరిగింది. ఇమ్మీడియట్లీ మా టీంకి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి విచారించగా ఆర్ఏ నాగరాజుకి సుమారు 20 సంవత్సరాల క్రితం పెళ్ళి అయింది. మాధవి అనే అమ్మాయితో మ్యారేజ్ అయినట్టు. తర్వాత భర్తకి భార్యకి మధ్య గొడవలు వచ్చి తన 3 కొడుకుల్ని తీసుకొని మాధవి వెళ్ళి చినగంజంలో ఉంటున్నట్టు, తన ఒక్కడే గత 12 సంవత్సరాల నుంచి ఉంటూ రైల్వే ఉద్యోగం చేసుకుంటూ తన భోజనం చేసుకొని వండుకొని తింటూ ఉంటున్నాడు. ఇల్లు అన్ని క్లీన్ చేయడానికి వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి వాళ్ళ బాబాయ్ మల్లికార్జున భార్య అయిన శేషమ్మ రోజు పొద్దున పూట వచ్చి ఇల్లు ఊడ్చి చేస్తూ వెళ్తున్నది. రోజు మాదిరిలాగే ఇవాళ కూడా 7:30 టైంలో ఆ శేషమ్మ వచ్చి ఇల్లు ఊడుస్తూ ఉంది. చూస్తే అప్పటికి హాల్లో మంచం మీద చనిపోయినాడు రక్తగాయాలతో. ఇమ్మీడియట్లీ వాళ్ళ నాన్నగారైన చినగొండకి ఇన్ఫార్మ్ చేయడం, వాళ్ళు వచ్చి చూసుకొని దాని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద కూడా అన్ని రకాలుగా అన్ని కోణాల్లో కూడా విచారణ చేయడం జరిగేది. ఈ ఎవరైతే చనిపోయినటువంటి నాగరాజుకి వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ వేరే గొడవలు కానీ ఏమీ లేవు. గత కొన్ని రోజులుగా కొంతకాలంగా వాళ్ళ కొడుకులతో తండ్రికి వివాదం ఉన్నది. ఆ ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లు తన భార్యకి చెందినట్లుగా, ఆ ఇల్లు నాగరాజు తనకు కావాలని రిజిస్ట్రేషన్ చేయించుకుంటానని చెప్పి అడుగుతున్నట్లుగా, అప్పులని తీసుకుంటానికి వీళ్ళేమో లేదు మా ఇల్లు మాకే కావాలని చూస్తున్నట్టుగా ప్రాథమిక సమాచారం మాకు దర్యాప్తులో తెలిసింది. ఎక్కువగా కూడా మాకు ఈ యాంగిల్లోనే నాగరాజు హత్యగా దారి ఉండొచ్చిన అవకాశం ఉంది. ఇంకా వేరే యాంగిల్లో కూడా చూస్తున్నాము, అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నాము. మెయిన్ నాగరాజు యొక్క చనిపోవడానికి కారణం కూడా ఈ ఆస్తి వివాదాలు, కుటుంబ సభ్యులు అనేది మాకు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. కాబట్టి విషయాన్ని మీడియాకి తెలియవచ్చు. హత్య కేసుగా నమోదు చేయడం, బ్లడ్ ఇంజరీస్ ఉన్నాయి కాబట్టి హత్య కేసుగా నమోదు చేశాం. ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.